కానీ పోలీసులకు మీరంటే ఎందుకు అంత అప్పుడు హడలు ఉండేది? సార్ ఆ? నాకు తెలియదు, నాకైతే తెలియదు, కానీ అది అట్లా నిలిచిపోయింది జిల్లాలో అయితే. అంతే. రజిత టార్గెట్ అని ఒక టీమే తిరిగేది కదండి. అవును సార్, ఉమ్. టీమే కదా సార్. రిలయన్స్ ఫోన్లో నా కోసం అచ్చంపేటల మజీ సిఐ అని 200 ఫోన్లు ఇచ్చిండు. ఆహా. ఇప్పుడు ఉన్నాడు మజీ సార్, డిఎస్పి ఎక్కడ? హైదరాబాద్లో చేస్తుండు. ఆ. నా కోసం స్పెషల్గా పంపించిండు. ఎందుకు 200 ఫోన్లు? ఏడ కనిపిస్తే ఆడ ఫోన్ కొట్టరు రజితక్క, అంతే ఉహు. ఇచ్చేసిండు. ఆ. ఎక్కడ కూడా అది కాలే పోలీసులు ఇంత నిర్బంధం పెట్టినప్పుడు కూడా సార్. నల్లమలలో సాంబశివుడు గాని, మీరు గాని, తర్వాత కృష్ణన్న గాని, రమాకథ గాని ఈ విధంగా తప్పించుకున్నారు అంటే చెంచుల సహకారమైనా లేదు? ప్రజలు ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలతో మమేకం అయితే ఎవరైనా ఓడిపోతారు. ప్రజలు తలుచుకుంటే ఎవరైనా మనం చీడ పురుగులమే సార్, నాకు తెలిసినంత వరకు అయితే. ఇక నేను తిరిగే క్రమంలో బాగా టార్గెట్ చేసిరు నన్ను, మామూలు టార్గెట్ చేయలే. ఇక ఏమంటారు దాని బ్యాచీలు రకరకాల ఎదురుబడి పీకులాడుకున్నాం గలీజ్గా. అప్పుడు నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా. నేను ఎందుకు? ఎవరు? ఏ బ్యాచ్? పోలీసులు నేను ఆహా. మావోయిస్ట్